హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు బెండకాయ టమాటో కాంబినేషన్ కర్రీ చూపిస్తున్నానండి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ బెండకాయ అండి, టమాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్. ఇప్పుడు మనం కర్రీ స్టార్ట్ చేసుకుందామండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగించేసుకుందామండి. ఇది హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందాము. ఇప్పుడు బాండీ హీట్ ఎక్కిందండి, ఆయిల్ వేసేసుకుందాము. ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత అప్పుడు పోపు గింజలు వేసుకుందాం. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కేసిందండి, మనం పోపు గింజలు వేసేసుకుందాం. వీడు కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్, గ్రీన్ చిల్లీ వేసేద్దాం. పోపు గింజలు వేగిపోయాయండి. ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కర్రీ లీవ్స్ వేసేద్దాం. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేగనిద్దామండి. ఆనియన్స్ వేగాయండి. దీనిలో ఇప్పుడు మనము 1 స్పూన్ జీరా పౌడరు, 1 స్పూన్ మెంతి పౌడర్ వేసేసుకున్నాము. ఇది చెప్పాను కదండి, నేను ఎక్సెప్ట్ నాన్ వెజ్ కర్రీస్ తప్పితే మిగతా అన్ని కర్రీస్లో వేసుకోవచ్చండి. హెల్త్కి మంచిది, డైజెషన్ కానీ దేనికి ప్రాబ్లం ఉండదు. ఈ బెండకాయ కర్రీలో పసుపు అనేది టమాటోస్ వేసుకున్నాక వేసుకుందామండి. ముందే వేసుకుంటే జిగురు వచ్చేస్తుంది ఇంకెక్కువ. చూసారా, ఇప్పుడు వేగిపోయాయి కదా, దీనిలో ఇప్పుడు మనము బెండకాయ పీసెస్ వేసుకుందాం. ఇవి కొంచెం మగ్గనివ్వాలండి. కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు టమాటోస్ వేసుకున్నాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా కొంచెం వేగాయండి. ఇప్పుడు దీనిలో మనము సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్ అనేది దట్స్ యువర్ చాయిస్ అండి, టేస్ట్ తగినట్టుగా వేసుకున్నాము. ఎక్కువ ముందే వేసేసుకోవద్దండి, కావాలంటే తర్వాత అడిషనల్గా మిక్స్ చేసుకోవచ్చు, కానీ ఎక్కువైపోతే కర్రీ తినలేదు. దీన్ని కూడా మనం మిక్స్ చేసుకొని ఒక 2 minutes ఇలా ఉంచేద్దాం. చూడండి, బెండకాయ మగ్గిపోయిందండి. ఇప్పుడు మనము టమాటోస్ యాడ్ చేసుకుందాం. అందరూ అనుకుంటారండి ఇప్పుడు ఆల్రెడీ కొంచెం జిగురు ఉందండి బంకలాగా, ఇది టమాటోస్ వేస్తే అదంతా తిరిగిపోతుందండి. మనం ఫ్రైలో ఎలా అయితే లెమన్ స్క్వీజ్ చేసుకుంటామో ఆ పులుపు తగిలితే ఆ జిగురు అంటూ ఏమి ఉండదండి. చాలామంది అసలు తెలియదు. నేను కూడా రీసెంట్గా మా ఫ్రెండ్ దగ్గర తిన్నానండి. ఈ టమాటో బెండకాయ చేస్తారన్న విషయం కూడా నాకు తెలియదు యాక్చువల్గా. ఎందుకంటే ఇది ఆల్రెడీ జిగురు ఉంటుంది, టమాటో వేస్తే ఇంకా ఎక్కువైపోతుందేమో అన్న ఆలోచనలో ఉంటాం కాబట్టి. ఇప్పుడు చూడండి, ఇది కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు పసుపు వేసుకున్నామండి. టమాటో కొంచెం మగ్గింది కానీ ఇప్పుడు పసుపు వేసుకున్నామండి 1 స్పూన్. దీన్ని కూడా మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 minutes వేగనిద్దాం. చూసారా, జిగురు ఏం లేదండి. ఒక 2 minutes వేద్దాం. చూడండి, ఇప్పుడు కర్రీ వేగిపోయిందండి. దీనిలో మనము 1 స్పూను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం. ఇప్పుడు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఒక 2 minutes మగ్గనివ్వాలండి. కర్రీ కంప్లీట్ అయిపోయిందండి. చూడండి, ఎక్కడా కూడా జిగురు అనేది లేదండి, విడివిడిగానే వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం దీన్ని హాట్ ప్యాక్లోకి సర్వ్ చేసుకున్నామండి. ఇప్పుడు మనం హాట్ ప్యాక్లోకి సర్వ్ చేసుకున్నామండి. చాలా కలర్ఫుల్గా ఉందండి కర్రీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. లిడ్ పెట్టేసుకొని క్లోజ్ చేద్దాం.